హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అనమాట. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము అందరం కలిసి ఇంకొక గుడికి అయితే ఊర్లో గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మా బావగారు మొక్కున్నారంట, మేకపోతను వేస్తారనమాట. సో చూస్తూ ఉండండి. మేకపోతను వేసిన తర్వాత అందరికీ భోజనాలు అయితే పెడతామన్నమాట. సో మొక్కు అయితే తీరుస్తున్నాము. అందరం అయితే వెళ్తున్నాం అనమాట. మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి అయితే వెళ్తున్నాము. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది వీడియో మాత్రం. పదండి అక్క. ఏదా మ్యాక్ ఎక్కడ తీసుకెళ్ళి పట్టుకొని వెళ్ళిపోతాంట్రా? అది ఎలా తీసుకొని వస్తారు అయితే? బండి మీద బైక్. పదండి. ఇప్పుడైతే వచ్చేసాం ఫైనల్గా అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అందరం కలిసి అక్కడైతే రావి చెట్టుకి పూజ చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి శివాలయం అండి. ఊరే ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది అనమాట శివాలయం. చాలా బాగుంటుంది అనమాట ఆ గుడి కూడా. అక్క అయితే అక్కడ వాటర్ తీసుకురావడానికైనా వెళ్తుందనమాట శివాలయం దగ్గరికి. సో ఇప్పుడైతే మేము ఇక్కడ అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆ చెట్టు కనిపిస్తుంది కదండి, అదే అమ్మవారి గుడి అనమాట. ఫైనల్గా అయితే వచ్చేసామన్నమాట ఇక్కడికి గుడి దగ్గరికి. సో ఇప్పుడు పూజ చేసుకుంటాం అనమాట. మెయిన్ గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ పూజ చేసుకున్నాక ఇంకా అక్కడికి వెళ్తామన్నమాట. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా కంపల్సరీ అందరూ వస్తారండి అమ్మవారి దగ్గరికి అయితే. ప్రతి ఒక్కరు ఊర్లో ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు పూజ చేసుకుంటారనమాట. చాలా బాగా చేస్తారనమాట ఇక్కడ. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక 3 times వచ్చి ఉంటానన్నమాట ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ ఉండాం కదా, ఎప్పుడైనా వస్తే అత్తమ్మ వెళ్ళమంటారు అనమాట. సో అప్పుడప్పుడు అలా వస్తుంటాం అనమాట ఈ అమ్మవారి గుడి దగ్గరికి అయితే. ప్రస్తుతానికైతే పూజ అయితే చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్. పసుపు ముద్ద కలిపి రాస్తుంది. మీరు నా వీడియో ఎంతమంది స్కిప్ చేయకుండా చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎంతమంది స్కిప్ చేసి చూసారో అది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఎంతమంది ఇంట్రెస్ట్గా చూస్తున్నారో తెలియాలని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. అంతేనే, ఇంకేం లేదు. సో నా పాత వీడియోస్ కూడా ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియోస్ అయితే పెడతాను. ఇంకా ఫైనల్గా అయితే మేము ఈ విధంగా అయితే పూజ అయితే చేసేసుకున్నాం అనమాట. పూజ అయితే అయిపోయింది. వేరే వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు పూజ చేయడానికి అని చెప్పేసి. నెక్స్ట్ ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇదే మెయిన్ గుడి. ఇక్కడే మేకనైతే కోస్తారనమాట. ఇంకా అందరూ వచ్చేసారు కదా, ఇంకా పూజ అయితే చేస్తామన్నమాట గుడిలో. ఇంకా మా చిన్నాన్న వాళ్ళు అందరూ వచ్చేసారనమాట. పిల్లలు కూడా వచ్చేసారు. చూడండి ఫ్రెండ్స్, పూజ అయితే చేస్తాం గుడిలోన. ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అనమాట. ఏది కోరుకున్నా కంపల్సరీ నెరవేరుతుందంట. మీకు కూడా ఏమైనా కోరికలు ఉంటే ఒకసారి మొక్కుకోండి ఈ వీడియోలోన. ఎందుకంటే మీరు రాలేరు కదా మా ఊరికి, అందుకనే వీడియోలోనే మొక్కుకోండి. ఏమైనా ఉంటే కోరికలు కోరుకోండి ఫ్రెండ్స్. నాకు కూడా తెలీదు, నేనైతే ఫస్ట్ టైం రావడం ఈ గుడికి. మా బావగారు చెప్పారనమాట, ఏదైనా గట్టిగా అనుకుంటే కంపల్సరీ నెరవేరుతుంది అని చెప్పేసి మా రాయి బావ అయితే చెప్పారు. సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మేమైతే అలా జస్ట్ పూజ అయితే చేసుకున్నాం అనమాట. నేనైతే పూజ చేస్తున్నాను. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో, అసలు ఎంత మంచిగా అనిపించింది అనమాట. ఇంకా చూడగానే చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే అమ్మవారికి అయితే పూజ అయితే అయిపోయిందనమాట. మా కార్తిక్ చూడండి హాయ్ చెప్తున్నాడు. ఇంకా వాడి చేత కూడా మొక్కిపించాను. ఇప్పుడైతే మ్యాక్ అయితే తీసుకుని వచ్చారనమాట, మొక్కిస్తున్నారనమాట. దానికి బియ్యం పెట్టారు, దానికి భోజనం పెట్టారనమాట. బియ్యం భోజనం పెట్టారు. ఇంకా దాని పైన అయిపోయింది ఈ రోజుతో. ఇంకా పాపం దాన్ని అక్కడ వేసారు కానీ మేమైతే చూడలేదు ఫ్రెండ్స్, భయం వేసింది. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసామన్నమాట. అయిపోయింది. ఇంకా ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. సో అందరికి చెప్పామన్నమాట, మా ఫ్యామిలీలో చిన్ని ఫ్యామిలీలో అందరికీ చెప్పామన్నమాట భోజనాలకి. సో అందుకనే కొంచెం గ్రాండ్గా చేసుకుంటున్నాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే కుకింగ్ అయితే అవుతుంది. మేమైతే ఇంకా ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ రెడీ చేస్తున్నాం అనమాట. తీసేసి పెడుతున్నాము. వెజ్ తిన్న వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తిన్న వాళ్ళకి నాన్ వెజ్
2 ఐటమ్స్ అయితే పెడుతున్నాం అనమాట. చూడండి, కిందన ఏదో పెట్టి వండుతున్నారు. అది దాన్ని ఏమంటారు, కింద పెట్టారు చూడది, గమెన్ గమెన్ గమెన్. బిర్యానీ అయితే అట్లా వండుతున్నారనమాట. కింద గమెన్ పెట్టేసి పైన పెద్ద బొగోన పెట్టేసి వండుతున్నారనమాట. బిర్యానీ చేస్తున్నారు, దమ్ బిర్యానీ. కిందనైతే వంటలు అయితే అవుతున్నాయి అనమాట. మేమైతే అలా పైనకి వచ్చి అలా రిలాక్స్ అవుతున్నాం, రెస్ట్ తీసుకున్నాం అనమాట. కూర్చొని ఉన్నాం అందరమును. నెక్స్ట్ పాప చూడండి, మా భాగ్యరాజు వాళ్ళ పాప అనమాట. ఎంత క్యూట్గా మెట్లు చూడండి ఎంత చక్కగా ఎక్కిపోతుంది అనమాట. ఇంకా వీడియో తీసాను నేను అలా చిన్నగా, ఎంత క్యూట్గా ఉంది కదా, ఎంత చక్కగా మెట్లు ఎక్కుతుంది చూడండి. ఇంకా ఫైనల్గా అయితే వంటలన్నీ అయిపోయాయి అనమాట. చికెన్ బిర్యానీ, చికెన్ గ్రేవీ, మటన్ గ్రేవీ, ఇంకా చాలా ఐటమ్స్ అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు భోజనాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా అందరం భోజనాలు అయితే చేస్తామన్నమాట. ఇంకా చాలామంది వచ్చేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదు, ఇంకా మా ఫ్యామిలీకి మట్టుగా అలా చిన్నగా వీడియో తీసానమాట. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బావ అయితే వెళ్ళిపోతారనమాట, మైసూర్కి వచ్చేస్తారు. సో అందుకోసమనే ఫ్లైట్కి టైం అయిపోతుందని చెప్పేసి అక్క ఫస్ట్ బావకైతే భోజనం అయితే పెట్టేశారనమాట. ఇప్పుడు వచ్చేసి నైట్ అనమాట. ఇంక జస్ట్ అందరం అలా కూర్చొని ఉన్నాము. ఇంక భోజనాలు అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా అన్ని పనులు అయిపోయి ఇంకా అలా కూర్చొని అనమాట రెస్ట్ తీసుకుంటున్నాం అందరము. మళ్ళీ నెక్స్ట్ డే అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అలాగే మా మరిది వాళ్ళ ఇంటికి నేను అప్పుడు వెళ్ళలేదు కదా ముహూర్తాలు తీసినప్పుడు, అలాగే అక్కడికి కూడా వెళ్ళొచ్చామన్నమాట. అప్పుడైతే నేను ఏం వీడియో తీయలేదనమాట, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. సో ఏం వీడియోస్ ఏం చేయలేదు. అప్పటికే ఫేస్ అంతా చూడండి ఎలా అయిపోయింది, ఎండకి ఫుల్గా టైర్డ్ అయిపోయాను అనమాట. కొద్దిగా నీరసంగా ఉండే. సో వచ్చేటప్పుడు ఇక్కడ బాగుందని చెప్పేసి, ఎంత బాగుందో చూడండి ప్లేసు. అక్కడ జస్ట్ అక్కడ యాప్ అంటే మా హస్బెండ్ ఆపారనమాట. జస్ట్ ఫొటోస్ అవి తీసుకున్నాం, రీల్స్ అవి తీసుకున్నాం అనమాట. అంత బాగా రాలేదు, ఎందుకంటే ఫుల్ ట్యాన్ అయిపోయింది ఫేసు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట. అవి కొన్ని అయితే ఇక్కడ పెడుతున్నా చూడండి. అంతగా బాగా రాలేదు, ఎందుకంటే వచ్చేటప్పుడు ఫుల్ ఫేస్ అంతా చెమట అయిపోయి ఆ వేడికి ఎట్లా అయిపోయింది అనమాట. వెళ్ళేటప్పుడు తీసుకుని ఉంటే బాగుండే, ఫ్రెష్గా ఉండే కదా. సో వచ్చేటప్పుడు అంతగా బాగాలేదనమాట. ఏదో అలా జస్ట్ తీసుకున్నాను, బాగుందని చెప్పేసి ప్లేసు. ఇంకా పిల్లల ఫొటోస్ అయితే బాగా వచ్చాయన్నమాట. మా కార్తిక్ చూడండి ఎలా ఉన్నాడో, బక్కుడు ఎలా ఉన్నాడో చూడండి. మా సాత్విక్ గడవ అయితే ఫొటోస్ బాగా వచ్చాయి. అలాగే కార్తిక్ కూడా సింగిల్ తీసిన ఫొటోస్ అయితే బాగా వచ్చాయన్నమాట. అలాగే రీల్స్ కూడా చేశాను కదా, అది ఇన్స్టాలో అయితే పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే యూట్యూబ్లో కూడా షార్ట్ వీడియోస్ లాగా పోస్ట్ అయితే పెట్టాను అనమాట, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదనమాట. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.